రైతుల పండుగ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన రైతులందరికీ స్వాగతం సుస్వాగతం. సమయం తక్కువ ఉంది కాబట్టి మీ అందరూ తెలిసింది అంటే ఇంతకుముందు మన అన్న పెద్ద రాజేంద్ర చెప్పినట్టు ప్రకృతి వ్యవసాయం సైడు మీరు అడుగులేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరందరూ రైతులు చాలా మటుకు ఏంటంటే మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ లేని వరి దిగుబడి వస్తూ ఉన్నది, చాలా సంతోషకర విషయము. కాకపోతే రైతులందరూ ఏం చేస్తున్నారంటే ఈ వరి మంగళం అనేది ఏదైతే ఉందో మీరు దాన్ని మొత్తం కాలబెడతా ఉన్నారు. కాలబెట్టడం వల్ల అది పర్యావరణం దెబ్బతింటూ ఉన్నది. పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ఈ భూమిలో ఉన్న సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో ప్రకృతి పూర్తిగా వినాశనం అవుతూ ఉన్నది. దానివల్ల భూమి యొక్క సారం మొత్తం కోల్పోయి పనికిరాకుండా అయిపోతుంది అన్నమాట. గత సంవత్సరంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఇదే భూమిని వాడుతూ ఉన్నాము. భూమి ఒకప్పుడు ఎంత లఘుతో మంచిగా ఉంటుండే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు లఘు తగ్గడం వల్ల మీరు డిఏపి కానీ యూరియా కానీ అత్యధిక అంటే బయట కొనుక్కొచ్చి మళ్ళీ వేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది కొనుక్కో రాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు వచ్చిన వరేనే అనమాట. మీరు అంటే ఇంతకుముందు ఇక్కడ మీకు ఇచ్చిన ప్యాకెట్స్లో మన వేస్ట్ డీకంపోజర్ అనే ప్యాకెట్ ఉంది, అదేవిధంగా ఎస్ఎస్పి ప్యాకెట్ ఉందన్నమాట ఇది. సో వీటిని మీరు ఒక విధంగా వాడితే అది వరి తొందరగా కులిపోయి ఒక ఎరువులాగా తయారవుతుంది. కావున రైతులందరూ ఏంటంటే ఒక్కరిద్దరే కాకుండా ఊర్లో ప్రతి ఒక్కరు అంటే వేరే విషయాలు ఎన్నో ఖర్చులు పెడతా ఉంటారు. కాకపోతే ఒక 500 దగ్గరే మీరు చూడకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి మంచి పద్ధతులను అవలంబిస్తే మీ యొక్క భూమి సారవంతమైతే ఉంటుంది. అదేవిధంగా మన పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతారని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నరేష్ గారు ఉన్నారు ఇక్కడ. ఈ ఎస్ఎస్పి ఏ విధంగా వాడాలి, అదేవిధంగా మన వేస్ట్ డీకంపోజ్ ఏ విధంగా వాడాలో చెప్తారు.